నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విశాల్ రాజ్, జనరల్ సర్జన్. ఇవాళ నేను మీకు కొద్దిగా వారికోజ్ వెయిన్స్ గురించి చెప్తాను. నొప్పిలు రావడము, గుచ్చి నొప్పిలు రావడము, కాలు అనేది వాపులు రావడము, మనం ఎక్కువసేపు నిలబడగానే నొప్పిలు రావడము, వాపులు అవ్వడము, ఇవన్నీ మనకి వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చే రెగ్యులర్ కంప్లైంట్స్. సో ఈ వెయిన్స్ లో వాల్వ్స్ అనేది ఉంటాయి. ఈ వాల్వ్స్ వల్ల మనకి బ్లడ్ ఛానల్ అనేది పైకి వెళ్తా ఉంటుంది. సో ఈ వారికోజ్ వెయిన్స్ లో ఈ వాల్వ్స్ అనేవి డ్యామేజ్ అయిపోయేసే వరకు మనకు బ్లడ్ అనేది పైకి ఫుల్ గా వెళ్ళదు. కొన్నిసార్లు హెరిడిటరీ అయి ఉండొచ్చు వారికోజ్ వెయిన్స్, కొన్నిసారి ఒబేసిటీ వల్ల వస్తుంది, కొన్నిసారి ప్రెగ్నెన్సీ వల్ల వస్తుంది. ప్రెగ్నెన్సీలో మనకి ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, దానివల్ల వాల్వ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అర్లీగా ఉందంటే కండిషన్స్ అప్పుడు మనము మెడికేషన్స్ కొద్దిగా ఇవ్వచ్చు. కంప్రెషన్ బ్యాండేజ్ అంటే స్టాకింగ్స్ ద్వారా ఏమైతుంది అంటే ఈ రక్తం అనేది పైకి వెళ్తుంది. సో ఈ కంప్రెషన్ బ్యాండేజెస్ ఒక వే ఆఫ్ ట్రీట్మెంట్. సర్జరీ పదంగా ఇన్ కేస్ చాలా మనకి ఇబ్బంది ఉంది అంటే మన దగ్గర ఆప్షన్స్ లేజర్ సర్జరీ ఒకటి, గ్లూ థెరపీ ఒకటి. లేజర్ సర్జరీ అయితే మనం బాగా చేస్తూ ఉన్నాం చాలా రోజుల నుంచి. గ్లూ థెరపీ అనేది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇప్పుడు వచ్చింది.